మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినపు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెంచి ఉన్నాడు. కీర్తన గ్రంథం 129:4 వచ్చినట్టు రాయబడి ఉంది. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపుతాడు. భక్తిహీనులు మన మీద అనేక నిందలేయచ్చు, అవమానించవచ్చు, బాధించవచ్చు, కృంగదీయచ్చు, లేనిపోని మాటలు మనం అనొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ కాళ్ళని మాటలన్నీ తీసివేస్తాడు, కొట్టివేస్తాడు. దేవుడు తెంచివేస్తాడు, ఆ బంధకాలను విడిపిస్తాడు. దేవుడు ఆ సమస్య, ఆ భక్తిహీనులు అనే మాటలని మనం దూరపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కావాలి. ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు. మనం కూడా ఆ యథార్థత కనపరిచినప్పుడు దేవుడు ఎవరు మనల్ని కించపరిచినా, అవమానించినా కానీ వాటి నుంచి యేసయ్య కొట్టివేస్తాడు. కాబట్టి దినాన్న భక్తిహీనుల మాట మనం కృంగిపోకుండా ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి వాగ్దానం సహోదరుడా, సహోదరి, ప్రభు అంటున్నాడు దినాన్న భక్తిహీనులు కట్టిన తాళ్ళైనా తెంచివేస్తున్నాడు. కాబట్టి మనం కూడా భక్తిహీనమైన మాటలకు మనం కృంగిపోకుండా దేవుని సందులో మొరపెట్టినప్పుడు మనకు సమాధానం, శాంతి, నెమ్మది కలుగును గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. ఆశ్రయం నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మాపై కుమరించండి. ప్రభు ఈ దినమంతా మమ్మల్ని చేస్తే మా చేతులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పని వారితో ఏకీడుగా అందరితో సమాధానం, శాంతి దయచండి. నాయన నీకు వందనాలు. ఇక వెళ్ళే ప్రతిభలు జయాన్ని, విజయాన్ని దయచండి. దుష్టుడు సాధన గలిబిలు చేయకుండా సహాయించండి. సమస్య నుంచి విడిపించండి. ఆత్మీయంగా బలపరచండి. మరో భయాన్ని, పిరికితనాన్ని తీసేసి జయించి ఆత్మ దయచేసి ప్రభు ఈ లోకాన్ని మీరు జయించారు, మేము కూడా జయించే కృప దయచేయమని, మీకు మీ నా మహిమార్గమే నడుచుకునే కృప మీరు మాకు దయచేయమని, ఇదన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయించి ప్రభు నీకు వందనాలు. నూతనంగా పనులు స్థిరపరచండి అయా. మరి మీ కృపలో భద్రపరిచి కాచి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగంచమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.